సార్, మోస్ట్ కామన్‌గా కార్డియాలజీకి సంబంధించి, మన గుండెకి సంబంధించి మీరు ఎక్కువగా వినే డిసీజెస్ ఏంటి? మామూలుగా అందరికీ వచ్చే డిసీజెస్ ఎలాంటి డిసీజెస్ వస్తాయి సార్? ఎక్కువగా మనం చూడటం గుండెపోటు అనేది మోస్ట్ కామన్‌గా చూస్తాం. ఓకే సార్. అంటే సంఖ్యలో తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ. హ్మ్. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మగవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. హ్మ్. అంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళలో ఎక్కువ. సో, గుండెకి సంబంధించిన వ్యాధుల్లో పోటు అధికంగా చూసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కూడా ఉంటాయి. బట్ ఓకే ఇది సార్. చాలా ఎక్కువగా చూస్తాం. ఇప్పుడు మామూలుగా గుండెపోటు కాకుండా ఇంకా ఎక్కువ ఎలాంటివి వింటుంటాం సార్? కార్డియోమయోపతి అని ఇంకోటి చాలా కామన్‌గా ఉంటుంది. హ్మ్. కార్డియోమయోపతి అంటే గుండె కండ వెడల్పయి బలహీనపడటం. సో, ఓకే. కార్డియోమయోపతి నెక్స్ట్ ఎక్కువగా చూస్తాము. హ్మ్. ఇవి కాకుండా మీకు ఆహ్, గుండెలో ఇంకా చెప్పాలి అంటే చిన్నతనం నుంచి ఉన్న జబ్బులుంటాయి పిల్లల్లో. అవి ఓకే సార్. పిల్లప్పుడు తెలియకుండా అంటే పెరిగిపోతారు చక్కగా మామూలుగా ఉంటారు. కానీ అడల్ట్‌లో తెలుస్తాయన్నమాట. పెద్దయ్యాక అనుకోకుండా బాధతో అవ్వచ్చు, బాధ లేకుండా హెల్త్ చెక్స్‌లో అవ్వచ్చు. సో, పుట్టుకతో ఉన్న వ్యాధులు కూడా కొన్ని బయటపడతాయి. రంధ్రాలు అవ్వచ్చు, ఆహ్, కవాటాల మూతబడి స్టెనోసిస్ అంటాం. లేదా కవాటాల ఇన్సఫిషియన్సీ, హ్మ్. రిగజిటేషన్ అంటాం. ఇలా రకరకాలుగా వీఎస్‌డి, ఏఎస్‌డి, పీడీఏ అని రంధ్రాలు హ్మ్. గుండెల్లో ఇవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. నేను చెప్పినట్టుగా గుండెపోటు మొదలైతే ఎక్కువగా చూస్తే నెక్స్ట్ మీరు కార్డియోమయోపతి చూస్తే ఆ తర్వాత ఇంకా అనేకమైన వ్యాధులుంటాయి. ఈ అడల్ట్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ కూడా చూడటం జరుగుతుంది. ఇవి కాకుండా మీకు ఎరిథ్మియాస్ అని ఉంటాయి. హ్మ్. ఎరిథ్మియాస్ అంటే మీకు గుండె ఇర్రెగ్యులర్‌గా కొట్టుకోవడం. ఓకే. గుండె ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, ర్యాపిడ్ హార్ట్ బీట్ అంటే 2 రకాలు ఉంటాయండి. ఓకే. వీటిని ఎరిథ్మియా అంటాం దీన్ని. ఓకే సార్. రిథమ్ అంటే తాళం. ఎరిథ్మియా అంటే తాళం తప్పి. హ్మ్. సో, ఈ ఎరిథ్మియా అనేది తాళం తప్పి కొట్టుకోవటం అనేది వేగంతో సంబంధించి ఉంటుంది. తాళం తప్పి కూడా ఉంటుంది. అంటే మీకు కొంతమందికి వేగం విషయంలో మామూలుగా మనం ఇన్‌అప్రోప్రియేట్ అంటే మనం పరిగెడితే గుండె పరిగెడుతుంది. ఓకే. సో, వేగం పెరుగుతుంది గుండెకి. నిద్రపోతే వేగం తగ్గుతుంది. హ్మ్. సో, నిద్రలో కొంతమందికి 30, 40 హార్ట్ రేట్స్ కూడా ఉంటాయి. అదేం ప్రమాదం కాదు. అది నార్మల్. ఓకే. అలాగా మనం పరిగెట్టామనుకోండి స్పీడ్‌గా, చాలా విపరీతమైన వేగంతో పరిగెట్టినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకొని 180కి కూడా పోతుంది. 170, 180 కూడా పోవచ్చు. ఓకే. సో, అది వ్యాధి కాదు. ఇది అప్రోప్రియేట్‌నెస్. అలా కాకుండా మీరు ఎరిథ్మియా అని నేను ఏదైతే అన్నానో హ్మ్. ఇన్‌అప్రోప్రియేట్. ఇన్‌అప్రోప్రియేట్ అంటే మీరు పడుకొనున్నప్పుడు లేదా ఏమి చేయకుండా ఉన్నప్పుడు హ్మ్. మీ మీ గుండె వేగంగా పరిగెట్టడం అనేది ఇన్‌అప్రోప్రియేట్. సో, ఓకే. దీంట్లో కూడా తాళం తప్పి, తాళంతో కూడా ఉంటుంది. తాళంతో ఉండటం కూడా ఉంటుంది. తాళం తప్పి కూడా ఉంటుంది. సో, ఓకే. దీన్ని ఫైనల్‌గా ఎరిథ్మియా అంటాం. సో, ఇలాంటి డిసీజెస్ కూడా ఉంటాయి. ఓకే. ఇవి కాకుండా గుండెకి పైన హ్మ్. కవర్ ఉంటుంది. హ్మ్. ఈ కవర్‌ని మీరు పెరికార్డియం అంటారు. పెరికార్డియం ఓకే. సంబంధించిన వ్యాధులుంటాయి. పెరికార్డైటిస్ అంటాము. కన్స్ట్రిక్టివ్ పెరికార్డిస్ అంటాం. పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటాము. హ్మ్. సో, ఇలాంటి గుండె కవర్‌కి ఉండే వ్యాధులుంటాయి. తర్వాత గుండె గదుల గురించి మాట్లాడుకున్నప్పుడు గుండె హ్మ్. బెడల్పై బలహీనమని కార్డియోమయోపతి అని చెప్పాను కదా! అవును. ఇలా కాకుండా గుండె గదుల నుంచి భారాలు ఏవైతే ఉంటాయో వాటిని హ్మ్. కవాటాలు అంటాం. వాల్వ్స్ అంటాము. ఓకే. సో, చాలామంది వాల్వ్స్‌ని తప్పుగా రక్తనాళాలని వాల్వ్‌లు అనటం జరుగుతూ ఉంటుంది. సో, దానివల్ల కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఓకే. అందరు హ్మ్. వాల్వ్‌లు బ్లాక్ అయ్యి బైపాస్ చేశారు, అవును సార్. స్టెంట్ వింటూ పెట్టారు అంటూ ఉంటాం. ఉంటారు. హ్మ్. సో, ఇవి యాక్చువల్‌గా వాల్వ్‌లు కావు. అవి ధమనులు. హ్మ్. ధమనులు బ్లాక్ అయినప్పుడు బైపాస్ సర్జరీ గానీ, స్టెంట్ గానీ అమర్చడం జరుగుతుంది. ఓకే. బైపాస్ సర్జరీ చేయటం గానీ, స్టెంట్ అమర్చడం గానీ జరుగుతుంది. ఓకే. సో, ఇది ఈ వ్యాధి ధమనులకు సంబంధించిన వ్యాధి. హ్మ్. అలాగా కవాటాలకు సంబంధించిన వ్యాధి మీకు అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ అని, ఓకే. మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్ అని, పల్మనరీ స్టెనోసిస్ అని, ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజ్ అని కూడా ఉంటాయి. సో, వీటిల్లో ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కువగా మేము స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఇంటర్వెన్షన్స్ అంటాము. ఓకే. స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఇది కొత్తగా ఈ మధ్య పుంజుకుంది. అంటే అందరికీ హ్మ్. ఎక్స్‌పర్టీస్ పెరిగింది. హ్మ్. డిసీజ్ ఐడెంటిఫై అయ్యి ఇంతకుముందు రోజుల్లో దీనికి కోత కోసి అంటే గుండె ఓకే. మన హ్మ్. చెస్ట్‌ని కోసి హ్మ్. సీటీ సర్జన్, కార్డియోవాస్కులర్ సర్జన్ గుండెని కూడా ఓపెన్ చేసి అక్కడ కవాటాన్ని అమర్చడం జరుగుతుండేది. సో, ఓకే. ఇప్పుడు కొత్తగా మనం స్ట్రక్చరల్ హార్ట్ ఇంటర్వెన్షన్స్ అని అంటే మొదలుపెట్టడం జరిగింది. మార్చడము అంటే ఎలా సార్? రీప్లేస్ చేయడమా? లేకపోతే రీప్లేస్‌మెంట్. రీప్లేస్ కంప్లీట్‌గా.
సో రీప్లేస్మెంట్ అంటాం దాన్ని, మైటల్ వాల్వ్ రిప్లేస్మెంట్, అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని ఉంటాయి. ఇవి మెకానికల్ వాల్వ్స్ అంటే మీకు స్టీల్ వాల్వ్స్, ఓకే. మెకానికల్ వాల్వ్స్ ఉంటాయి. లేదా జంతువు వాల్వ్స్ అంటే ఓకే. ఆవు ఆవు నుంచి కానీ లేదా పంది నుంచి కానీ, పిగ్, పోర్సైన్, బోవైన్ అంటాం. వీటి నుంచి వచ్చిన వాటి పెరికార్డియంతో తయారైన అంటే గుండె కవరింగ్తో తయారైన ఓకే. కవాటాలు ఉంటాయి, వాటిని అమర్చడం జరుగుతుంది. సో ఇవి ఇంతకుముందు సిటీ సర్జన్ చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తారు. కానీ ఇప్పుడు వీటిని అత్యాధునికంగా కార్డియాలజిస్ట్ చేసే విధంగా, అంటే కోత లేకుండా ఇలా కొయ్యకుండా తొడల గుండా, అంటే మన తొడ గ్రాయిన్ నుంచి ఓకే. ఫిమరల్ ఆర్టరీ అని ఉంటుంది, ధమని, పెద్ద ధమని, దాని గుండా మనం వెళ్ళి గుండెలో కవాటాలని మార్చడం కూడా చేయటం జరుగుతుంది. దీన్ని టావి అంటే ట్రాన్స్కాథెటర్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని, స్ట్రక్చరల్గా మైట్రల్ వాల్ రిప్లేస్మెంట్, ట్రాన్స్కాథెటర్ మైట్రల్ వాల్ రిప్లేస్మెంట్, టీఎంబిఆర్ అని. సో ఇవన్నీ కూడా వీటిల్లో చేయటం జరుగుతుంది. సో ఇవి మెల్లగా అట్లీస్ట్ ఎస్పెషల్లీ వయసు పైబడ్డ వాళ్ళల్లో, ఫిట్నెస్ తక్కువ ఉన్న వాళ్ళల్లో, ఏది సర్జికల్ ఫిట్నెస్, సర్జరీ తట్టుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళల్లో కార్డియక్ సర్జన్ కాకుండా కార్డియాలజిస్ట్ చేసే విధంగా ఈ ప్రక్రియలు కొత్తగా వచ్చాయి. సో మీరు అడిగిన ప్రశ్నకు నేను చెప్పాలంటే, గుండెపోటు నుంచి మొదలై కవాటాల వ్యాధి, ఎరిథ్మియా, తాళం తప్పి కొట్టుకోవటం, గుండె పొరకి సంబంధించిన హార్ట్ డిసీజ్. ఇవన్నీ కూడా. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఒక రకంగా గుండెపోటుకి సంబంధించిన వ్యాధి. ఓకే. కాకపోతే గుండెపోటు అనేది ఎమర్జెన్సీ. గుండెపోటు కాకుండా గుండె నొప్పి వచ్చి లేదా సైలెంట్గా కూడా ఓకే. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనేది ఉంటుంది.